వ్యూవర్స్, కొన్ని సినిమాలు బాగున్నప్పటికీ విపరీతమైన అంచనాల వల్ల అనుకున్నంత రేంజ్ లో ఆడవు. మాస్ ఫాలోయింగ్ ఉన్న స్టార్స్ విషయంలో సహజంగా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఆ సినిమాలకు మంచి రిపీట్ వాల్యూ ఉంటుంది. ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకునేలా ఉంటాయి. ఆ హీరోల బ్లాక్ బస్టర్స్ కంటే ఇలాంటి సినిమాలే వాళ్లకు ఫేవరెట్ గా ఉంటాయి. అలాంటి మూవీస్ లో ఒకటి బాలకృష్ణ హీరోగా 2002లో విడుదలైన సెన్సేషనల్ మూవీ చెన్నకేశవరెడ్డి. బాలయ్య ఫ్యాన్స్ తొడగొట్టేలా చేసిన చెన్నకేశవరెడ్డి మూవీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సమరసింహారెడ్డితో టాలీవుడ్ లో ఫ్యాక్షన్ మూవీస్ ట్రెండ్ సృష్టించిన బాలకృష్ణ తర్వాత నరసింహనాయుడు లాంటి ఇండస్ట్రీ హిట్, సీమసింహం లాంటి యావరేజ్ ఫిల్మ్ ఇచ్చారు. రెండు సినిమాలు ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్నవే. అందుకనే కొంచెం కొత్తగా చేద్దామని వి సముద్ర డైరెక్షన్ లో ఒక ఆర్మీ మేజర్ మూవీ స్టార్ట్ చేశారు బాలయ్య. 2002 మార్చిలో ఓపెనింగ్ జరుపుకున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కు రెడీగా ఉంది. అప్పటికే దాదాపు ఒక్కరిద్దరు తప్ప అందరూ స్టార్ హీరోస్ ఫ్యాక్షన్ మూవీస్ బాట పట్టారు. ఎన్టీఆర్ ఆది బ్లాక్ బస్టర్ అయి ఇండస్ట్రీని షేక్ చేయగా మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఇంద్రా అనే ఫ్యాక్షన్ మూవీ చేస్తున్నారు. దాంతో బాలయ్య మళ్లీ ఇలాంటి మూవీనే చేయాలని బి గోపాల్ ని అడిగారు. జూన్ 3వ తేదీతో ఇంద్రా షూటింగ్ అయిపోతుంది. తర్వాత మన మూవీ మొదలు పెడదామన్నారు. నందీశ్వరుడు పేరుతో కథ సిద్ధమైపోయింది. జూన్ 10న బాలయ్య బర్త్డే సందర్భంగా షూటింగ్ ప్రారంభించి సంక్రాంతికి రిలీజ్ చేద్దామనే ప్లాన్. ఈ సినిమా ప్రారంభం కాగానే ఆదితో హిట్ కొట్టిన వినాయక్ మూవీ లైన్ లో ఉంచి కథ మీద వర్క్ చేయమని చెప్పారు బాలయ్య. నితిన్ తో ఒక మూవీ చేద్దామని ప్లాన్ చేస్తున్న వినాయక్ అంత పెద్ద హీరో పిలిచి మరీ ఆఫర్ ఇచ్చేసరికి దాన్ని పోస్ట్ పోన్ చేసి బాలయ్య కథ మీద కసరత్తు ప్రారంభించారు. తీహార్ జైలులో ఎంట్రీ ఇచ్చే చెన్నకేశవరెడ్డి క్యారెక్టర్, దాని ఫ్లాష్ బ్యాక్, కొన్ని సీన్స్ బాలయ్యకు వినిపించగానే వెంటనే ఆయన పరుచూరి బ్రదర్స్ ని పిలిపించి ఈ కథ మీద వర్క్ చేయండి, ఎంత తొందరగా అయితే అంత తొందరగా మూవీ మొదలు పెడదాం, గోపాల్ గారి మూవీ దాని తర్వాత చేద్దామని చెప్పారు. దాంతో వినాయక్ కథంతా రెడీ చేయగా పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్ రాశారు. బెల్లంకొండ సురేష్ నిర్మాత. ఈ సినిమాకు ఎంతైనా ఖర్చు పెట్టాలని, పెద్ద హిట్ చేయాలనే కసితో ఉన్నారు. వినాయక్ కి కూడా ఈ సినిమాతో నంబర్ 1 డైరెక్టర్ అవుతాననే నమ్మకం. దానికి తగ్గట్లే స్క్రీన్ ప్లే రెడీ చేశారు. బాలయ్య బాబు డ్యూయల్ రోల్. అప్పుడే రిలీజ్ అయిన సంతోషం మూవీలో హీరోయిన్ శ్రియ ఒక హీరోయిన్ గా ఎంపికవగా పెద్ద బాలకృష్ణ పక్కన సౌందర్యనే అనుకున్నారు. అప్పుడు తను తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో తీరిక లేనంత బిజీ. డేట్స్ అడ్జస్ట్ కాలేదు. అలానే డేట్స్ అడ్జస్ట్ కాక నరసింహనాయుడు మూవీని వదులుకున్నారు సౌందర్య. ఎవరైనా సీనియర్ హీరోయిన్ కావాలని చివరకు టబుని తీసుకున్నారు. మిగతా కాస్టింగ్ అండ్ క్రూని సెలెక్ట్ చేసుకుని మే 25, 2022 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకుంది. టైటిల్ అఫీషియల్ గా ప్రకటించకపోయినా చెన్నకేశవరెడ్డి అనే పేరు ప్రచారంలోకి వచ్చింది. రామానాయుడు, అన్నపూర్ణ, సారథి స్టూడియోలో కొంత భాగం షూటింగ్ జరిగింది. కర్నూలు, బెంగళూరు, హిందూపురం, పెప్పేరు ప్రాంతాల్లో మిగతా భాగం అంతా షూటింగ్ జరుపుకుంది చెన్నకేశవరెడ్డి. ముఖ్యంగా కర్నూలులో షూటింగ్ జరిగేటప్పుడు బాలయ్యను చూడ్డానికి వచ్చిన జనాల్ని కంట్రోల్ చేయడానికి పోలీసులు నానా తిప్పలు పడ్డారు. షూటింగ్ సాఫీగా జరుగుతోంది. యాక్షన్ సీన్స్ కి ఎక్కువ టైం కేటాయిస్తున్నారు. సెప్టెంబర్ ఎండింగ్ లో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఆ యాక్షన్ సీన్స్ వల్ల లేట్ అవ్వడంతో అక్టోబర్ కు వాయిదా పడింది చెన్నకేశవరెడ్డి. ఇంతలో చిరంజీవి ఇంద్రా రిలీజ్ అయి ఇండస్ట్రీ హిట్ అవ్వడంతో చెన్నకేశవరెడ్డిపై విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. బాలయ్య ఫ్యాన్స్ వినాయక్ మీద తీవ్ర ఒత్తిడి తీసుకురాసాగారు. ముఖ్యంగా బెల్లంకొండ సురేష్ వీలైనంత త్వరగా సినిమాని పూర్తి చేయాలని వినాయక్ ని ప్రెజర్ చేయసాగారు. దీంతో స్కెడ్యూల్ మారిపోయింది. అనుకున్న దానికంటే నెల రోజుల ముందే షూటింగ్ కంప్లీట్ చేశారు వినాయక్. బడ్జెట్ 9 కోట్ల వరకు తేలింది. ఈ క్రమంలో ఒక పాట, యంగ్ బాలకృష్ణకు సంబంధించిన కొన్ని సీన్స్ అసలు షూట్ చేయలేదు. క్లైమాక్స్ సీన్ కూడా హడావిడిగా ముగించారు. అప్పటి సీఎం చంద్రబాబు గారి ఆతిథ్యంలో ఆడియో ఫంక్షన్ జరుపుకున్న చెన్నకేశవరెడ్డి సెప్టెంబర్ 25, 2002లో టాలీవుడ్ హిస్టరీలో ఫస్ట్ టైం 250 థియేటర్లలో అత్యంత భారీగా రిలీజ్ అయింది. 3 సంవత్సరాల వ్యవధిలో 2 ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన బాలకృష్ణ మొదటి మూవీతోనే బ్లాక్ బస్టర్ ఇచ్చిన వినాయక్. ఈ కాంబినేషన్ పై క్రేజ్ అప్పటికి నభూతో. ఇది కూడా ఇండస్ట్రీ హిట్ అవుతుంది, పాత రికార్డ్స్ గల్లంతవుతాయని బాలయ్య ఫ్యాన్స్ కోటి ఆశలు పెట్టుకున్నారు. చాలా చోట్ల ఈ సినిమా రిజల్ట్ పై బెట్టింగ్స్ కూడా జరిగాయి. బాలయ్య ఫ్యాన్స్ కోలాహలంతో ప్రతి థియేటర్ దగ్గర పండుగ వాతావరణం. భారీ కటౌట్స్, బ్యానర్స్ తో కళకళలాడిపోయాయి థియేటర్లు. టాటా సుమోల ర్యాలీలు, పొట్టేళ్ల బలివ్వడాలు. అబ్బో, ఆ హంగామా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక సినిమా విషయానికొస్తే స్కై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ వల్ల ఊహించినంత విధంగా సినిమా లేదు. కానీ పెద్ద బాలకృష్ణ తీహార్ జైల్లో ఎంట్రీ నుంచి సినిమా కుమ్మేస్తుంది. చెన్నకేశవరెడ్డి క్యారెక్టర్ పూనకాలకు పర్యాయ పదంగా నిలుస్తుంది. రెగ్యులర్ రివెంజ్ స్టోరీ అయినప్పటికీ బాలకృష్ణని చాలా స్టైలిష్ గా చూపించారు వినాయక్.
పోలీస్ క్యారెక్టర్ లో ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్, చెన్నకేశవరెడ్డి ఇంట్రో సీన్, చెన్నకేశవరెడ్డి ఫస్ట్ టైం రాయలసీమకు వచ్చే సీన్, వెంటనే రౌడీల ఇంటికి కార్లలో వెళ్లి స్టైల్ గా రాయల్ గా నడుచుకుంటూ వెళ్లి వార్నింగ్ ఇవ్వడం, జయప్రకాష్ రెడ్డితో కంఠం కోసేస్తా అనే డైలాగ్ చెప్పి చంపేస్తా నరికేస్తానని పూనకం వచ్చిన వాడిలా తలూపుతూ వెళ్లడం, సత్తిరెడ్డి అని అరవగానే సుమోలు భూమిలోంచి దూసుకురావడం, హెలికాప్టర్ చేజింగ్, ఇవన్నీ నోరు నొప్పెట్టేలా అరిపిస్తాయి. కుర్చీలోంచి పైకి లేచి మరీ విజిల్స్ వేయిస్తాయి. బాలకృష్ణ రౌద్రమైన నటన, రాజసమైన ఆయన నడక, ముఖంలో ఇంటెన్సిటీ, వీటికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. చెన్నకేశవరెడ్డి ఒక్క క్యారెక్టర్ తో సినిమాని ఎక్కడికో తీసుకుపోయారాయన. మనం కొనే టికెట్ ఖరీదు ఈ ఒక్క క్యారెక్టర్ కే ఇచ్చేయచ్చు. రెండో బాలకృష్ణ క్యారెక్టర్ ని ఇంకా సరిగ్గా ఉపయోగిస్తే బావుండు అనిపిస్తుంది. టబు తన సీన్స్ కి తగిన న్యాయం చేస్తే శ్రియా గ్లామర్ తో ఆకట్టుకుంటుంది. బాలయ్య చెల్లిగా చేసిన దేవయాని ఒకే ఒక్క సీన్ తో చప్పట్లు కొట్టిస్తుంది. ఇప్పటిదాకా నాలో భార్యని చూశారు, ఆ ఫోటో అక్కడి నుంచి తీస్తే చెన్నకేశవరెడ్డి చెల్లిని చూస్తారు అనే డైలాగ్ తో దేవయాని మనకు గుర్తుండిపోతుంది. మిగతా వారంతా తమ వంతు న్యాయం చేశారు. టెక్నికల్ గా వినాయక్ బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు. టైం సరిపోకపోయినా తన టేకింగ్ తో బాలయ్య ఫ్యాన్స్ కి కనువిందు చేశారు. ఈ సినిమా తన బెస్ట్ వర్క్ అని స్వయంగా వినాయక్ గారే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. మణిశర్మ కంపోజ్ చేసిన పాటలు ఓకే అనిపించుకున్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అద్దరగొట్టారు. ముఖ్యంగా శరభ శరభ అనే థీమ్ మ్యూజిక్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా బాలయ్య ఫ్యాన్స్ పూర్తిగా సాటిస్ఫై అయిన మూవీ. వారికి బాలయ్య చాలా బ్లాక్ బస్టర్స్ మూవీస్ కంటే కూడా ఈ సినిమానే ఇష్టం. ఈ సినిమా గురించి వారంతా గర్వంగా చెప్పుకుంటారు కూడా. అలా ఉంటుంది ఇందులో బాలయ్య పర్ఫార్మెన్స్. చెన్నకేశవరెడ్డి రిలీజ్ అయిన కొన్ని రోజుల తర్వాత తెలుపు తెలుపు అనే పాటని యాడ్ చేశారు. ఇక చెన్నకేశవరెడ్డి బాక్సాఫీస్ విషయానికొస్తే టాలీవుడ్ లో ఫస్ట్ టైం 250 థియేటర్లలో రిలీజ్ అయింది ఈ మూవీ. బెనిఫిట్ షోస్, ఫ్యాన్ షోస్ కోసం ఎప్పుడూ లేని విధంగా డిమాండ్ ఏర్పడింది. మదనపల్లిలో ఒక ఫ్యాన్ షోని 2 లక్షలు పెట్టి కొన్నారు. అది అప్పటికి స్టేట్ రికార్డ్. మొదటి వారం 7 కోట్ల షేర్ వసూలు చేసి స్టన్నింగ్ ఓపెనింగ్ సాధించింది. 140 సెంటర్లలో డైరెక్ట్ గా 50 రోజులు, 42 సెంటర్లలో 100 రోజులు ప్రదర్శించబడింది చెన్నకేశవరెడ్డి. అప్పటికి 100 సెంటర్ల పైన 50 రోజులు ఆడిన సినిమాలు 3 ఉన్న ఏకైక హీరో బాలకృష్ణ. నరసింహనాయుడు, సీమసింహం, చెన్నకేశవరెడ్డి ఆ 3 సినిమాలు. టోటల్ గా 14 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన చెన్నకేశవరెడ్డి బాక్సాఫీస్ పరంగా సేఫ్ గా నిలిచింది. నిజానికి 14 కోట్ల షేర్ అంటే అప్పటికి హిట్ సినిమానే. కానీ ఆ టైంకి బాలకృష్ణ రేంజ్ 20 కోట్లు. అలానే అనంతపురం జిల్లాలో 11 కేంద్రాల్లో రిలీజ్ అయి 11 కేంద్రాల్లోనూ 100 రోజులాడి చరిత్ర సృష్టించింది. బెంగళూరు సిటీలో 2 కేంద్రాల్లో 50 రోజులాడిన ఫస్ట్ తెలుగు మూవీ కూడా ఇదే. నిజానికి చెన్నకేశవరెడ్డి ఇండస్ట్రీ హిట్ మెటీరియల్ ఉన్న మూవీ. కాస్త టైం తీసుకుని హడావిడి లేకుండా అనుకున్న విధంగా సినిమా తీసుంటే దాని రేంజ్ వేరే లెవెల్లో ఉండేది. అయినప్పటికీ బాలకృష్ణ అత్యుత్తమ నటన కనబరిచిన టాప్ 5 మూవీస్ లో ఇది ఒకటి. బాలయ్య సగర్వంగా తొడగొట్టి మరీ ఈ సినిమా గురించి చెప్పుకోవచ్చు.